హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వచ్చేసి మనం ఇంకో కొత్త అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చామన్నమాట. అదేంటని చెప్పేసి మీకు ఆల్రెడీ thumbnail చూస్తే అర్థమవుద్ది. ఈరోజు మనం ఒక కొలాబరేటెడ్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ బజార్తో కొలాబరేట్ అయిన ఆర్బిఎల్ బ్యాంక్ సేవ్ మ్యాక్స్ కార్డ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసి, అలాగే సెటప్ ఎలా చేయాలి ఏంటి, దీన్ని అలాగే ప్రీ అప్రూవ్డ్లో ఎలా పొందాలి అని అయితే నేనైతే క్లియర్ అయితే చెప్తాను. మీరైతే వీడియో ఎండింగ్ దాకా అయితే చూసేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఈ కార్డు కావాలనుకున్న వాళ్ళకి షేర్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కార్డ్ అయితే ప్యాకేజ్ ఎలా ఉంది ఏంటని అయితే చూసేయండి. ఇలా ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈజ్ హియర్ అని చెప్పేసి అక్కడ నీట్గా అయితే మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ పర్సన్ నేమ్ అయితే నేను కవర్ చేసి చూస్తున్నాను అనమాట, అందుకే హ్యాండ్ రైటింగ్ పెట్టాను. ఇది బ్యాంక్ బజార్తో కొలాబరేట్ అయిన క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకా చూద్దాం కార్డ్ ఎలా ఉంది ఏంటి, లోపల ఓపెన్ చేసేసి మీకైతే చూపించేస్తాను. పదండి ఇంకా ఓపెన్ అయితే చేసేద్దాం. అండ్ ఈ బ్యాంక్ కార్డ్ వచ్చేసి కొంచెం లిమిట్ అయితే కొంచెం ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ప్రీ అప్రూవ్డ్లో వచ్చిందనమాట మాకు. అసలు అది ఏంటి, దాని సంగతి ఏంటి అయితే చూద్దాం అనమాట. ఆర్బిఎల్ బ్యాంక్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. కొంతమందికి అది కూడా తెలీదు, నేను అందుకని చెప్పేసి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నేమ్ అయితే కొట్టేశాను కావాలని చెప్పేసి. ఏమంటారు చూడొచ్చు, బాక్స్ పైన అయితే ఇలా ఉందన్నమాట. నీట్గా అయితే ప్యాక్ అయ్యి వచ్చింది. ఏమంటారు ఇది వచ్చేసి బ్యాంక్ బజార్ కొలాబరేటెడ్ అని చెప్పాను కదా, అక్కడైతే ఉందన్నమాట. ఇంకా లోపల కార్డ్ ఎలా ఉంది ఏంటని అయితే చూసేద్దాం. బ్యాక్ సైడ్ కూడా కొంచెం మెన్షన్ అయితే చేశారనమాట. అసలు అది ఏంటి, ఆ ప్యాకింగ్ అయితే చూడవచ్చు. అక్కడ మీరు అది సీల్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉండకూడదు, మీరు అదైతే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కార్డ్ అయితే లోపల నుంచి ఎలా ఉంది ఏంటని అయితే ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. మీరైతే నీట్ కట్ చేయండి. కట్ చేసేటప్పుడు ఒక్కోసారి మళ్ళీ డీటెయిల్స్ అయితే కట్ అవుతుంటాయి, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. చాలా ఎడ్జ్లో అయితే కట్ చేసేసి చూడండి మీరు. ఇంకా లోపల ఎలా ఉంది ఏంటని అంటే, ముందుగా ఎగ్జాక్ట్ కార్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పర్సన్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. అక్కడ చూడొచ్చు యువర్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి ఉంది. అకౌంట్ నంబర్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ అనుకోకండి, మాకు అకౌంట్ లేదు కదా ఎలాగని చెప్పేసి. అది మీ లోన్ అకౌంట్ నంబర్ అనమాట, క్రెడిట్ కార్డ్ లోన్ అకౌంట్ నంబరు. నెక్స్ట్ వచ్చేసి కార్డు 4 డిజిట్ ఎండింగ్ అండ్ లిమిట్ ఎంత ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ లిమిట్ ఎంత, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్న ఏ రోజు అయితే అది బిల్ జనరేట్ అవుతుంది, అలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు చూపించేస్తాను, ఒకసారి మీరు జాగ్రత్త అయితే చూసేయండి. చూడండి ఒకసారి అక్కడ ఆ పర్సన్కి వచ్చిన కార్డు లిమిట్ అయితే వచ్చేసి 36,000 అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ లిమిట్ వచ్చేసి 10,080 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్క్లోజ్, అంటే మీరు ఏమైనా యాడ్ ఆన్ కార్డ్స్ ఏమైనా తీసుకుంటే అక్కడ అదైతే నంబరు పెరుగుతుంటుంది అనమాట. మీరు ఒకే కార్డు తీసుకున్నారు కాబట్టి అక్కడ 1 అని చెప్పేసి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 20th అయితే కార్డు వచ్చేసి బిల్ జనరేట్ అవుద్దని అయితే అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 20 days తర్వాత మీరు బిల్ అయితే కట్టాలి, డ్యూ డేట్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ వచ్చి చూడొచ్చు ఆ పర్సన్ అడ్రస్, నెక్స్ట్ వచ్చి అలాంటివన్నీ అయితే ఉన్నాయన్నమాట. అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది వాళ్ళ హోమ్ అడ్రస్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ అడ్రస్లో కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు అనమాట. రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు కరెంట్ ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఆ అడ్రస్ అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేయండి. మీరు హోమ్ అడ్రస్ అయితే ఇచ్చేసారంటే అది మీ హోమ్ అడ్రస్కి అయితే కార్డు వెళ్ళిపోతుంది, తర్వాత అది మీరు తెప్పించుకోవడానికి చాలా కొంచెం హెడ్ఏక్ అయితే అవుతుంది అనమాట. అది ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అయితే చూసిద్దాం. చూడొచ్చు మీరు. అసలు ఈ ప్యాకేజీలో అయితే ఇంకేమైతే లేవన్నమాట, ఓన్లీ కార్డు దానికి స్టిక్ అయి ఉంటుంది. ఇంకా కార్డు అయితే చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అక్కడ కార్డు. నెక్స్ట్ వచ్చేసి కార్డు గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని అంటే, ఇక్కడ గెట్ 5x రివార్డ్ పాయింట్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి దీని కార్డు బెనిఫిట్స్ అలాంటివన్నీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. నేను ఈ కార్డు గురించి కూడా కంప్లీట్ రివ్యూస్ అయితే చేస్తాను, కొంచెం నాకు టైం అయితే కావాలన్నమాట. ఇదైతే క్లిక్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళ బ్యాంక్ అది కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళ సిగ్నేచర్ అనమాట, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్డ్ అయితే ఆ పేపర్తో అయితే క్లోజ్ అయ్యిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆర్బీఎల్ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ని అయితే మీరు స్కాన్ చేసేస్తే వాళ్ళ క్రెడిట్ కార్డ్ యూసేజ్ యాప్ అయితే మీకు కనపడుద్ది. ఆ యాప్ నుంచి అయితే మీరు కార్డ్ని అయితే కంప్లీట్గా సెటప్ చేసేసుకొని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది నేను చెప్తాను మీకు. అందుకని వీడియో ఎండింగ్ దాకా అయితే పక్కా చూడండి, లేదంటే మీకు అర్థం కాదు ఎలా సెటప్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అక్కడ ఎన్ని మోడ్స్ ఆఫ్ పేమెంట్లు యూజ్ చేసుకోవచ్చు కార్డ్ని. నెక్స్ట్ ఆన్లైన్ పర్చేజెస్కి, నెక్స్ట్ ఐవీఆర్ పర్చేజెస్కి. ఐవీఆర్ అంటే మీరు కస్టమర్ కేర్ త్రూ ఏదైనా పర్చేజ్ చేయాలంటే వాళ్ళే అయితే చేస్తారనమాట. అది దాని గురించి అయితే అక్కడ అయితే మెన్షన్ అయితే చేశారనమాట నీట్గా. ఇంకా చూద్దాం కార్డ్ ఎలా ఉంది ఏంటని అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. చూడండి, మీరు కార్డ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కార్డ్ బ్యాక్ సైడ్ కూడా క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మీరు స్కాన్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, కార్డ్ అయితే ఇలా ఉందన్నమాట. కార్డ్ అయితే కొంచెం లో ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అంత ప్రీమియం లెవెల్ అయితే లుక్ అయితే లేదన్నమాట కార్డు, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దాని మీద అయితే బ్యాంక్ బజార్ అని అయితే ఉంది, ఎందుకైతే కొలాబరేటెడ్ కార్డు కదా, మీరు చూడొచ్చు. సేవ్ మ్యాక్స్ అని అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి వీసా నెట్వర్క్ పైన వర్క్ చేసే కార్డు అనమాట ఇది. అక్కడ ఇది ఎన్ఎఫ్సికి కూడా ఎనేబుల్ ఉంది అనుకుంటా కార్డు. బ్యాక్ సైడ్ అయితే చూసేద్దాం, ఎన్ఎఫ్సి ఉందో తెలిసిపోద్ది. ఇదైతే కార్డు బ్యాక్ సైడ్ లుక్ అనమాట. ఎన్ఎఫ్సి అయితే ఉంది, అక్కడ వైఫై సింబల్ ఉంది కదా, అదే ఎన్ఎఫ్సి సింబల్ అనమాట. అది చాలా మంది వైఫై అంటుంటారు, అది వైఫై కాదు, ఎన్ఎఫ్సి. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనమాట. అది మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఫింగర్ అడ్డు పెట్టాను, అక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. పదండి ఇంకా సెటప్ ఎలా చేయాలంటే చూపించేస్తాను. ముందుగా మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసేసి క్రోమ్లో కానీ, అక్కడ మీరు గూగుల్ సెర్చ్ చేసే బార్ ఎండ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా సింబల్ అయితే ఉంటుంది అనమాట. మేము చూపించేస్తే అక్కడ కెమెరా సింబల్ క్లిక్ చేసి మీరు క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసేస్తే అది వాళ్ళు డైరెక్ట్ యాప్ని అయితే సజెస్ట్ చేసేస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసేస్తే మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు త్రూ ప్లే స్టోర్ నుంచి కానీ, లేదంటే యాప్ స్టోర్ నుంచి కానీ. అలా యాప్ అయితే చూపించేస్తుంది అనమాట. వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెటప్ అయితే మనం చేసేవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసేసుకుని మీరు వేరే యాప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. కొంచెం నీట్గా చూసేసి అదే లింక్ ద్వారా అయితే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి మీరు వేరే యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారనమాట. ఎందుకంటే ఒక బ్యాంక్కి చాలా యాప్స్ అయితే ఉంటాయన్నమాట. వన్స్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసేయాలన్నమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అని అయితే నేనైతే చెప్తాను. చూడండి, ఇలా యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్స్ గురించి అడుగుతుంది. మీరు ఇవ్వాలంటే ఇచ్చేయండి, పర్మిషన్స్ లేదంటే అవసరం లేదు. ఇక్కడ నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉండదు అనమాట. ఇదైతే మొత్తం నేను సెటప్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. సెటప్ చేసే ముందు ఏం అడగదు. వన్స్ అలా నోటిఫికేషన్ అడిగిన వెంటనే తర్వాత మీ మొబైల్ కన్ఫర్మేషన్ గురించి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే సెండ్ చేస్తారనమాట. ఆ టెక్స్ట్ మెసేజ్ ఓకే చేసిన తర్వాత అక్కడైతే మీకు అయితే చూపించేస్తుంది అనమాట. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ పిన్ సెటప్ చేసేయండి, అలాగనైతే మీకు అడిగేస్తుంది. మీరైతే మొత్తం అయితే సెటప్ అయితే చేసేసుకోవచ్చు. వన్స్ అంతా సెటప్ చేసే ముందు జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఫేస్ ఐడి కూడా అక్కడే ఎనేబుల్ అయితే అవుద్ది అనమాట. వన్స్ చేసిన తర్వాత యాప్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడే యాప్ అంతా సెట్టింగ్స్ అంతా మీరు ఇక్కడే చేసేసుకోవచ్చు అనమాట. కార్డ్ రిలేటెడ్ పిన్ జనరేషన్ అలాంటివన్నీ మీరు చేసేసుకోవచ్చు ఆన్ త్రూ చేసేటప్పుడే. వన్స్ అలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మై అకౌంట్ అని అయితే అక్కడ కింద ఉంటుంది అనమాట. వన్స్ మై అకౌంట్ క్లిక్ చేస్తే అక్కడ కార్డ్ సెట్టింగ్స్ అలాంటివన్నీ అయితే మీకు ఇలా డిస్ప్లే చేస్తుంది అనమాట. వన్స్ మీరు అక్కడ పైన కార్డ్ సెట్టింగ్స్ అని అయితే మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ చాలా ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతాయి అనమాట. అక్కడ చూడొచ్చు నా టోటల్ లిమిట్, క్యాష్ లిమిట్, నెక్స్ట్ వచ్చేసి ఎంత యూజ్ చేశారో అని అయితే ఉంటాయన్నమాట. ఇదైతే కార్డ్ సెట్టింగ్స్ అనమాట. కార్డ్ సెట్టింగ్స్లో మీరు చూసినట్టయితే అక్కడ కార్డ్ పిన్ జనరేషన్, నెక్స్ట్ వచ్చి యాప్ నోటిఫికేషన్, కార్డ్ కంట్రోల్ లిమిట్ అయితే ఇక్కడ నుంచి మీరు ఏది ఎంత ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ఆఫ్లైన్ అలాంటివన్నీ అయితే మీరు సెలెక్ట్ చేసి మీకు చూపించేస్తాను. అక్కడైతే ఆన్లైన్ అన్నిటికైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు త్రూ ఎన్ఎఫ్సి ఎంత పేమెంట్ వరకు అయితే చేయొచ్చు అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు. అక్కడ నేనైతే 5000 అయితే సెట్ చేశాను అనమాట. అలా మీకు ఎలా కావాలంటే అలా మొత్తం సెట్ చేసేసుకొని అక్కడ లాస్ట్ సేవ్ అని చెప్పేసి అయితే కొట్టేస్తే మీకు ప్రతి దానికి కూడా ఓటీపీతో అయితే సేవ్ అయితే అవుద్ది అనమాట. అలా ఫుల్లీ సెక్యూర్డ్గా అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు ఫేస్ ఐడి కూడా అప్పుడు ఎనేబుల్ చేయకపోతే స్టార్టింగ్లో, ఇప్పుడైతే ఎనేబుల్ చూసుకోవచ్చు. ఇంకోటి నాకు మెయిన్గా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇందులో
ఓవర్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓవర్ లిమిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మీ లిమిట్ కాకపోయినా ఇంకా ఎక్కువ లిమిట్ అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చు. అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. బట్ దానికి ఛార్జెస్ అయితే ఉంటాయి. అక్కడ మీరైతే చూసుకోవచ్చు నీట్‌గా అమౌంట్ మీరు ఎంతైతే యూజ్ చేస్తారో దానికి 2.5% ఓవర్ లిమిట్ అమౌంట్ అని చెప్పేసి అక్కడైతే ఉందన్నమాట. మీరు యెస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవచ్చు. ఏమన్నా ఎమర్జెన్సీ టైమ్స్‌లో యూజ్ చేయడానికి పాలసీ అయితే తెచ్చారని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అదే యాప్‌లో మా కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటదనమాట. అది కూడా మీకు చూపించేస్తా. ఈ ఓవర్ లిమిట్ ట్రాన్సాక్షన్ అయితే నాకైతే నచ్చిందనమాట ఈ ఫీచరు. ఇది నేను వేరే బ్యాంక్స్‌లో అయితే కొన్ని బ్యాంక్స్‌లో చూశాను. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో అయితే ఈ ఫీచర్ అయితే ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ అని చూశాను కదా! ఇది లాస్ట్‌లో అయితే ఉంటదనమాట. మీరు ఏమన్నా వాళ్ళతో డౌట్ వచ్చినప్పుడు వాళ్ళతో చాట్ అయితే చేయొచ్చనమాట, చాట్ బాట్‌తో. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ ఎలా ప్రీ అప్రూవ్డ్‌లో అప్లై చేయాలంటే ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు జస్ట్ బ్యాంక్ బజార్‌లో లాగిన్ అయ్యి ఉండి మీ డీటెయిల్స్ అన్నీ, మీ శాలరీ ఎంత అలాంటివన్నీ మీ డీటెయిల్స్ అన్నీ అందులో ఇచ్చేస్తే వాళ్ళే కొన్ని రోజుల తర్వాత అది ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే ఇచ్చేస్తారనమాట మీ డీటెయిల్స్ బట్టి. అంతే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే చెప్పేసాను ఎలా తీసుకోవాలి ప్రీ అప్రూవ్డ్ అని. వీడియో ఎలాగనిపించింది? ఇంకా ఏదైనా ఈ కార్డ్ గురించి డౌట్స్ ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్‌లో అయితే డెఫినెట్‌లీ అయితే అడగండి అనమాట. అంతేగాని కార్డ్ సెటప్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఒక్కసారి కార్డు మళ్ళీ మిస్టేక్స్ ఏదైనా చేస్తే కార్డ్ అయితే మళ్ళీ బ్లాక్ అయిపోద్దనమాట. అందుకని చెప్పేసి వీడియోనైతే ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.